గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 25th April 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపీటెడ్గా గుర్తించండి. సో ఈరోజు మన ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలను ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ అన్ని ఫండమెంటల్కి సంబంధించిన కంపెనీలు చెప్పడం జరుగుతుంది. సో వీటి యొక్క ప్రభావం వీటి మీద ముందు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వార్త మూలంగా ఈ షేర్ల పైన ఇంకా రెవెన్యూ ఇన్కమ్ పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేరు ఈరోజు కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ ఆఫ్ 5% ఎక్కువ వస్తే వదిలేయడం మంచిది. తర్వాత కూల్ ఆఫ్ అయిన తర్వాత దీన్ని తీసుకోవాలి. అండ్ కొనే ముందు కూడా దీన్ని టెక్నికల్గా మనం అనలైజ్ చూడాలి. టెక్నికల్గా ఇది స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా చూడాలి. ఎందుకంటే ఇది వాతం బట్టి ఈరోజు పెరిగి తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది. ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ వాతం బట్టి మనకు అంటగట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనే ముందు మనం టెక్నికల్ అనాలిసిస్ కూడా చూడాలి. వారి యొక్క లెవెల్స్ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వాటిని గుర్తించండి. సో ఫస్ట్ ఈనాడులో లారెస్ ల్యాబ్ నెట్ ప్రాఫిట్ 234 కూడా వచ్చింది. ఇది అంతకుముందు కన్నా 3 times అప్పుగా ఉంది అని గుర్తించండి. అండ్ ఆంధ్రజ్యోతిలో టెక్ మహీంద్ర కూడా లాభం చాలా వచ్చింది, 76%. అండ్ ఇది 30 రూపీస్ డివిడెండ్గా ప్రకటించింది, అది గుర్తించండి. ఈ మొత్తానికి 80% లాభాన్ని వృద్ధి నమోదు చేసింది. బిజినెస్ స్టాండర్డ్ ఆల్మోస్ట్ రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి పర్సన్ సిస్టమ్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. 20% అప్పు, 396 crores దీని యొక్క నెట్ ప్రాఫిట్. అదానికి కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది, 79% నెట్ ప్రాఫిట్ అప్పుగా ఉండి 647 crores లాభం ప్రకటించింది. లోదా గ్రూప్ కూడా ఇది కూడా లాభం ప్రకటించింది, 38% అప్పు ఉండి 922 గుర్తించారు. ఇండియన్ ఎక్స్చేంజ్ IEX అంటారు, ఇది కూడా ఆల్మోస్ట్ 21% అప్పుగా ప్రకటించి 170 crores ఉంది. కాబట్టి వీటి యొక్క ప్రభావం ఈరోజు షేర్లపై ఉండి పెరగడానికి అవకాశం ఉంది. అట్లనే లైవ్మెంట్ ప్రకారంగా సునగా సాఫ్ట్వేర్ మంచి రిజల్ట్ ఇచ్చింది, అది కూడా ఈరోజు ట్రెండింగ్లో ఉంది, నిన్న ట్రెండింగ్లో ఉంది. సో ట్రెండింగ్లో ఉంది అంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటుందని గుర్తించండి. అండ్ బిజినెస్ లైన్ ప్రకారం మోర్పెన్ స్టాక్స్ సోర్స్ ఓవర్ 14%, నిన్న 14% మోర్పెన్లో పెరిగింది. కాబట్టి ఇది కూడా ట్రెండింగ్గా ఉంది, అది గుర్తించండి. సో ఇందు ప్రకారం ఐటీసీ కూడా ఒక బ్రాండ్ను కొనుగోలు చేసిన వచ్చింది ఒక కంపెనీ. దాన్ని మదర్ స్పాట్స్ బేబీ కేర్ అంటారు. 470 crores దీనికోసం వెచ్చించి 70% పెట్టింది. కాబట్టి సో ముందు ఈ ఐటీసీ బ్రాండ్ ఇంకా బలం చేకూర్చే అవకాశం ఉంది. ఏసీసీలో ప్రాఫిట్ డిక్లేర్ ఉంది, 20%. ప్రాఫిట్ లాభం ప్రకటించింది 715 crores. బట్ కంపేర్ లాస్ట్ క్వార్టర్ చూస్తే 20% తక్కువగా గుర్తించండి. బట్ రెవెన్యూ మాత్రం పెరిగినట్టు ఉందిగా గుర్తించండి. అకౌంట్స్ టైప్ ప్రకారం బుల్లిష్ షేర్ కింద సుజాన్ ఎనర్జీ ఉంది. సుజాన్ కింద ఫైనాన్స్ ఎక్స్ప్రెస్లో వార్త వచ్చింది, అదొక ఆర్డర్ చేకూర్చున్నట్టు. సో సుజాన్ కూడా కొద్దిగా పెరుగుతుంది. మనం టెక్నికల్గా చూద్దాం. అండ్ స్టాక్ ఎక్స్ ప్రకారం ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ, కియోస్లో ఎనర్జీ. సో ఇది కూడా ట్రెండింగ్లో ఉంది నిన్న నుంచి, అది గుర్తించండి. అండ్ CNBC 18 ప్రకారం దివ్యాన్ ఇంటర్నేషనల్ ఒక కంపెనీని బై చేసింది. ఆ కంపెనీ పేరు బిర్యానీ బై కిలో అని. 419 crores వెచ్చించి ఆల్మోస్ట్ 80% స్టేకు. సో దీని మూలంగా ఈ షేర్ ముందు బలపడే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ మనీ కంట్రోల్ ప్రకారం మైక్రోటెక్ డెవలపర్స్, దీన్ని లోదా కంపెనీ అంటారు, ఇది ఒక 38% అప్పు పట్టించి 921 crores ఇచ్చింది. డివిడెండ్ కూడా ఇచ్చింది, 4 రూపీస్ 20 పైసా, అది గుర్తించండి. సో ఇవి మెయిన్ వార్తలు. సో ఈ మూలంగా ఈ షేర్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ టెక్నికల్గా చూడాలి. టెక్నికల్ చూసే ముందు ఇక్కడ లెవెల్స్ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 2 ఇండికేటర్స్ పెట్టింది. ఇప్పుడు ఈ చార్టు ట్రేడింగ్ వ్యూలో డేలో ఉంది. ప్రతి క్యాండిల్ డేలకు ఇది డిపెండ్ చేస్తుంది. సో ఇక్కడ టెక్నికల్గా బాగుండా అంటే ఇక్కడ RSI ఉంది. RSI మామూలుగా 0 నుంచి 100 ఉంటుంది. ఎప్పుడైతే బిలో 30 ఉంటుందో అది డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. బిలో 30 to 45 మధ్యలో ఉంటే సైడ్ వేస్ ఉంటుంది. ఎప్పుడైతే 45 అబవ్ ఉంటుందో అది ఆ షేర్ స్ట్రెంత్ ఉండి ముందు పెరగడానికి అవకాశం గుర్తించండి. అట్లనే ఇంకో ఇండికేటర్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఇచ్చాము, 20 days, 50 days, 100 days, 200 days. అంటే 4 ఇక్కడ సమాంతర రేఖలు ఉన్నాయి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన జరుగుతుందో అది కంప్లీట్గా ట్రెండింగ్గా ఉండి కింద నుంచి బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు గుర్తించండి. ఒకవేళ వీటికన్నా కింద కానీ మధ్యలో ఉంటే కూడా అది పెరగడానికి కొద్దిగా టైం పడుతుందిగా గుర్తించండి. సో మనం ఒక్కొక్కటి చూద్దాం. ప్రస్తుతం లారస్ ల్యాబ్ ప్రస్తుతం 645 రూపీస్ ఉంది. ఇది లోయెస్ట్ 385 పోయింది, హైయెస్ట్ 660 పోయింది. సో ఆల్మోస్ట్ హైయెస్ట్కు దగ్గర ఉంది, హైయెస్ట్ పోయి మన కిందికి వచ్చింది. బట్ ఇది టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయింది. ఇది ఆల్మోస్ట్ మన RSI 62 ఉంది. ఇది ఆల్మోస్ట్ మనము మార్చ్ 7th నుంచే కంటిన్యూ పెరుగుతుంది. బట్ నిన్న 2 రోజులు తగ్గింది. మరి రిజల్ట్ వచ్చింది కాబట్టి
ఇది ట్రెండింగ్ ఉందని చెప్పొచ్చు. ఇది పెరగడానికి అవకాశం ఉంది. సో వీటి యావరేజ్ దిగనంత వరకు, దీనికన్నా బిలో ట్రేడ్ కానంత వరకు కూడా ఇది అప్లో ఉండే అవకాశం ఉంది. అది గుర్తించండి. నెక్స్ట్ టెక్ మహీంద్రా ప్రస్తుతం 1445 ఉంది. లోయెస్ట్ 1193, హైయెస్ట్ 1807. ఇది కూడా టెక్నికల్గా బాగుంది. 57 ఉంది. ఇది ఆల్మోస్ట్ కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ను మీట్ కాలేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 100 days అండ్ 200 days ఇవి రెండింటిని మీట్ కావాలి. ఎప్పుడైతే 1530 క్రాస్ అవుతుందో అప్పుడే ఇందుకు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. నెక్స్ట్ పర్సిస్టెంట్ సిస్టమ్ కూడా ప్రస్తుతం 5156, లోయెస్ట్ 3200 అండ్ హైయెస్ట్ 6780. ఇది కూడా టెక్నికల్గా బాగుంది. 53 ఉంది ఆర్ఎస్ఐ ప్రకారము. ఇదిగా కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ 100 ఇంకా క్రాస్ కాలేదు. ఎప్పుడైతే 100 మూవింగ్ యావరేజ్ 5530 ఉంది. ఎప్పుడైతే 5530 4,000 క్రాస్ అవుతుందో ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికంటే ఈ షేర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అండ్ లోగా దీన్ని మ్యాక్రోటెక్ డెవలపర్స్ అంటారు. ప్రస్తుతం 1320, 1035 దీనిలో మినిమము. హైయెస్ట్ ఏమో 1649. ఇది టెక్నికల్, ఇది కూడా బాగుంది. 62 ఉంది ఆర్ఎస్ఐ. ఇది కంప్లీట్గా మూవింగ్ యావరేజ్ పైన ఉంది. ట్రేడ్ అవుతుంది, కంటిన్యూ పెరుగుతుంది. నిన్న మాత్రం 46 రూపీస్ తగ్గింది, అది గుర్తించండి. ఐఎక్స్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్, ఇది కూడా మంచి ఫండమెంటల్ కంపెనీ. ప్రస్తుతం 190 రూపీస్ ఉంది. టెక్నికల్ మన లోయెస్ట్ 134, హైయెస్ట్ 244. ఈ టెక్నికల్ చాలా బాగుందని చెప్పాలి. ఆల్మోస్ట్ 16 ఉంది, కంటిన్యూ పెరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పై ఉంది. ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ 8 నుంచి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కొద్దిగా తగ్గింది, 1 రూపీ అని గుర్తించండి. నెక్స్ట్ అదాని గ్రూప్ మంచి రిజల్ట్ ఇచ్చింది. ప్రస్తుతం 968 రూపీస్ ఉంది. లోయెస్ట్ 758, హైయెస్ట్ 2175. ఇది ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి హాఫ్ తగ్గింది. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయ్యి 59 ఉంది ఆర్ఎస్ఐ, బాగుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ అండ్ 20 days 50 days క్రాస్ అయింది. అండ్ 100 days 200 మూవింగ్ క్రాస్ కావాలి. 100 days అయితే 1043 ఉంది. 200 1220 ఉంది. ఎప్పుడైతే ఈ రెండు మూవింగ్ యావరేజ్ క్రాస్ అవుతుందో అప్పుడు ఈ షేర్ ఎక్కువ బలపడే అవకాశం ఉంది. అండ్ సొనాటో సాఫ్ట్వేర్ ప్రస్తుతం 355 రూపీస్ ఉంది. లోయెస్ట్ 286, హైయెస్ట్ 763. ఆల్మోస్ట్ హైయెస్ట్ నుంచి హాఫ్లో ఉంది, 50% తగ్గి ఉంది. బట్ ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది. ఆర్ఎస్ఐ పెరిగి 53 ఉంది. ఇది కంటిన్యూ పెరుగుతుంది. బట్ ఇది ఓన్లీ 20 days మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. ఇక్కడ 50, 100, 200 కావాలి. ఎప్పుడైతే 50 days మూవింగ్ యావరేజ్ 384, 100 days మూవింగ్ యావరేజ్ 451 అండ్ 580 and 200 మూవింగ్ యావరేజ్ ఇవి ఎప్పుడైతే వీటి క్రాస్ అయిన తర్వాతనే కింద నుంచి బలపడే అవకాశం ఉంది. నెక్స్ట్ మోర్పెన్ ల్యాబ్ లిమిటెడ్ ప్రస్తుతం 62 రూపీస్ ఉంది. లోయెస్ట్ 42 రూపీస్, హైయెస్ట్ 100 రూపీస్. ఇది ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి కింద పెరుగుతుంది. హైయెస్ట్ కొంచెం దూరం ఉంది. టెక్నికల్గా చాలా ఇంప్రూవ్ అయింది. 62 ఉంది, అందుకోసం నేను చాలా పెరిగింది 7 రూపీస్. ఇది ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ యావరేజ్ 100 days అండ్ 200 days క్రాస్ అయింది. ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుతం 430 రూపీస్ ఉంది. ఫండమెంటల్ కంపెనీ. 380 లోయెస్ట్, హైయెస్ట్ 498. టెక్నికల్గా బాగానే ఉంది. ఆర్ఎస్ఐ 64 ఉంది, 45 ఏమో ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ కూడా నిన్ననే క్రాస్ అయింది 430. ఇది కంప్లీట్గా ఇప్పుడు ట్రెండింగ్ ఉందని చెప్పుకోవచ్చు. పెరగడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయని గుర్తించాలి. ఏసీసీ లిమిటెడ్ ఇది కొద్దిగా రిజల్ట్ తక్కువ ఇచ్చింది. మొత్తంగా లాభం ఇచ్చినా కానీ ఇప్పుడు దీని యొక్క టెక్నికల్ చూద్దాం. ప్రస్తుతం రేటు 2066, లోయెస్ట్ 1780, హైయెస్ట్ 2844. టెక్నికల్గా బాగుంది. 64, 65 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ 20, 50, 100 days క్రాస్ అయ్యి 200కు ఇంకా దూరంలో ఉంది. ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ 2128 ఉందో ఇది క్రాస్ అయినప్పుడే ఇంకా ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉందిగా గుర్తించండి. నెట్ క్యూఎస్ఎల్ ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. ప్రస్తుతం 284 రూపీస్, లోయెస్ట్ 210, హైయెస్ట్ 510. అండ్ టెక్నికల్గా బాగుంది. 67 ఉంది ఆర్ఎస్ఐ. ఇది కూడా మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. 100 days నేను క్రాస్ మీద కొద్దిగా వచ్చింది. 100 days మూవింగ్ యావరేజ్ 293 ఉంది. అండ్ 200 328. ఇవి ఎప్పుడైతే ఈ రెండు క్రాస్ అవుతుందో ఎక్కువ బయింగ్ ఇంట్రెస్ట్ అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఫండమెంటల్ కంపెనీగా గుర్తించారు. ఇది కూడా దివ్యాన్ ఇంటర్నేషనల్. ఇది కూడా న్యూ జనరేషన్ కంపెనీ. 117 రూపీస్ ప్రస్తుతం రేటు. 134 లోయెస్ట్, 222, 223 హైయెస్ట్. టెక్నికల్ చాలా బాగుందని చెప్పుకోవాలి. 71 ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. ఇక్కడ మీరు చూస్తే కంటిన్యూగా 7th ఏప్రిల్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. అండ్ ఇక్కడ 200 days మూవింగ్ యావరేజ్ 170 క్రాస్ అయి ఇప్పుడు 179 ఉంది. సో ఇది కూడా పెరగడానికి అవకాశంగా కనిపిస్తుంది ఈరోజు. నెక్స్ట్ బెల్లు మేము చాలా బెల్లు అండ్ కెనరా బ్యాంకు ఈ రెండు చాలా రోజులు రికమెండ్ చేస్తాను. ఇది ఆల్మోస్ట్ 240 నుంచి కంటిన్యూ 310 అయింది. ఇప్పుడు 350 కొటాక్ ఉంది.
RSI 64-65 ఉంది, కంటిన్యూ ఉంది. ఇది ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ ఇక్కడ 15th April నుంచి కంటిన్యూ పెరుగుతుంది. నిన్న కూడా కొద్దిగా తగ్గింది, అంటే 15 పైసే, బట్ పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. సో ఇవి వార్తలు. సో మన వార్తలు అండ్ టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటూ పెట్టుబడి పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మెథడ్.